నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. క్లాసిక్ హోమ్ పేరుతో కేవీ కన్స్ట్రక్షన్ నిర్వాహకుడు కాకుమాని వరుణ్ కుమార్ కోట్ల వసూలు చేసి మోసం చేశారని బాధితులు రంజిత్ సహా నిర్వాహకులు చిత్రాల రవీంద్రనాథులు వాపోయారు. మంగళవారం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అనంతపురం మండలం కక్కలపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 72A2, 72-1A, 36 వంజీలలో 1.11 ఎకరాల్లో కేవీ కన్స్ట్రక్షన్ నిర్వాహకుడు కాకుమాని వరుణ్ కుమార్ క్లాసిక్ హోమ్ పేరుతో డెవలపర్ కింద వెంచర్ వేశారని అన్నారు. అందులో 15 విల్లాలు నిర్మిస్తామంటూ కొంతమందితో వ్యాపారం కుదుర్చుకున్నారని అన్నారు. దీంతో పలువురు బ్యాంకు రుణాలు తీసుకుని జీపీ పొందిన వారు వరుణ్ కుమార్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. అయితే ఈ భవంతులు నిర్మించడానికి పార్ట్నర్గా సహకరించాలని కోరడంతో తాను నమ్మిన విడతల వారీగా 65 లక్షల దాకా వరుణ్ కుమార్ అందజేసినట్లు చిత్రాల రవీంద్రనాథ్ తెలిపారు. వచ్చిన లాభంలో 41% ఇస్తామని నమ్మబలికి అగ్రిమెంట్ కూడా రాసిచ్చారని అన్నారు. ఇదంతా 2018 సంవత్సరం నుంచి జరుగుతోంది. నేటికి ఎలాంటి భవంతులు నిర్మించకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. బ్యాంకు నుంచి తెచ్చిన రుణాలు నెలసరి కంతులుగా బాధితులుగా చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక భవంతులు త్వరగా నిర్మించి ఇవ్వాలని కేపీ కన్స్ట్రక్షన్ నిర్వాహకుడు వరుణ్ నిలదీగా ఏం చేసుకుంటారో చేసుకోండి, డబ్బులు కూడా ఇచ్చేది లేదంటూ బుకాయించడమే కాకుండా బెదిరింపులకు దిగారని అన్నారు. దీంతో బాధితులు పార్ట్నర్లు చేసేదేమీ లేక జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసును పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కు రెఫర్ చేశారని, అక్కడకు వెళ్తే తమకు న్యాయం జరగలేదని వాపోయారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని వింజమూరు పంచాయతీ సర్వే నంబర్ 131, 132లో గల 12 ఎకరాల అసైన్మెంట్ భూములను తాడిచెట్ల నాగూర్ మరియు కొంతమంది రైతులకు ప్రభుత్వం గతంలో పట్టాలు మంజూరు చేయగా వాటిని తమ సాగులో ఉంచుకొని వ్యవసాయం చేసుకుంటూ తాడిచెట్ల నాగూర్ జీవనం పొందారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా 12 ఎకరాల భూమిని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు తాడిచెట్ల కాళేశ అనే వ్యక్తి ఇళ్ల పట్టాలుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. భూభాగం గుండా సుమారు మొత్తం 300 ఎకరాలు రేగడి పొలాలకు వెళ్లే దారిని సైతం ఆక్రమించి అటుగా వెళ్లకుండా రైతులను అడ్డుకోవడం జరిగిందని, దీనిపై బీజేపీ ఆధ్వర్యంలో రైతులు దారి కోసం పోరాటాలు చేసి వింజమూరు మండల తహసీల్దార్ మరియు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. అంతేకాకుండా దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేసి హైకోర్టు ఉత్తర్వుల ద్వారా లేఅవుట్స్ వేసిన 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులిచెల్ల నారాయణ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రకాశం జిల్లా ముప్పాల గ్రామానికి చెందిన జట్టి జానకిరామ్ చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు 1 సంవత్సరం జైలు, 95 లక్షల నగదు, 10,000 రూపాయల ఖర్చు కింద జరిమానా విధించిన సెకండ్ ఏఎం కోర్టు విధించింది. ఇక పరమేశ్వర ప్రొడక్షన్ పేరుతో చెక్కు 2019లో ఇచ్చిన బండ్ల గణేష్ బాధితుడు తరపున గోనుగుంట శ్రీకాంత్ వాదనలో చేయగా వాదనలు విన్న ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు సినీ నిర్మాత బండ్ల గణేష్కు 1 సంవత్సరం జైలు శిక్ష, అలాగే 95 లక్షల నగదు, కోర్టు జరిమానా, జిల్లా 10,000 రూపాయలు విధిస్తూ తీర్పు వెల్లడి చేసినట్లు లాయర్ శ్రీకాంత్ తెలిపారు. కర్నూలు జిల్లా హోలగుంద నుంచి మార్లమాడికి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ముందుగా ఆలూరు నూతన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విరూపాక్ష భూమి పూజ చేశారు. తాను ఆ రోడ్డుకు నిధులు మంజూరు చేయించాను, నేను భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటానని అధికారులకు సమాచారం అందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఇక అధికారుల హడావుడి మధ్య ఎట్టకేలకు అదే రోడ్డుకు గంటసేపు తర్వాత మంత్రి జయరాం భూమి పూజ చేశారు. ఇద్దరు నేతల తీరుపై కార్యకర్తలలో అసంతృప్తి నెలకొంది. ఇద్దరు నేతల హోలగుంద మండల పర్యటనపై పోలీసులు ముందస్తు చర్యలు. భూమి పూజ అనంతరం మంత్రి జయరాం మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు చార్మిషా ఎప్పుడు తగ్గదు, రాజకీయాల్లో దూకుడు పనికిరాదు, ముందు నేను అంటే ఎలా, ఓర్పు అవసరం. నేను ఆలూరు నియోజకవర్గ ప్రజలకు 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నా, అంచెలంచెలుగా ఎదిగి మంత్రిని అయ్యాను. ఆలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చూసుకున్నారు. రాజకీయ నేతలు ప్రజలను ప్రేమిస్తే నేతలను ప్రజలు ప్రేమిస్తారు. దూకుడుగా వెళ్లే వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కేవలం 3 నెలలే. పరోక్షంగా నూతన ఆలూరు ఇన్ఛార్జి విరూపాక్షపై మంత్రి జయరాం ఈ వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవరణలో వసంత పంచమి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విఘ్నేశ్వర పూజ సంకల్పం, గాయత్రి హోమం, దుర్గా హోమం, నవగ్రహ హోమం, శ్రీ సరస్వతి అష్టోత్తర పూజా కార్యక్రమంలో నిర్వహించి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ముందుగా విద్యార్థులకు, ఇక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అర్చన చేయించిన కుంకుమతో తిలకధారణ చేయించి హోమంలో పాల్గొనే విధంగా కార్యక్రమం నిర్వహించారు. జరగబోవు ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుధవారం దర్శిలోని వైసీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యాలయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలిపిస్తామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్షని ఆయన పేర్కొన్నారు. ఇక మొట్టమొదటిసారి ప్రకాశం నియోజకవర్గానికి వచ్చి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడంతో పాటు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాకతో జిల్లాలోని వైసీపీ కేడర్ దర్శి నియోజకవర్గంలోని 6 మండలాల వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, మండలాల జడ్పీ టీఎస్సీలు, అలాగే ఎంపీటీసీలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన అభిషేక పూజలో స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు సరస్వతి అమ్మవారికి వసంత పంచమి వేళ స్థానిక శాసనసభ సభ్యులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో జ్ఞాన సరస్వతి మాత దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సరస్వతి మాత జన్మదిన సందర్భంగా అధిక సంఖ్యలో పిల్లలతో వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులకు విశిష్టమైన జ్ఞాపక శక్తి, ధారణ శక్తి కలిగి జీవితంలో విజయం సాధిస్తారని అన్నారు. వారికి బాసర అమ్మవారి చిత్రపటం, కుంకుమ, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రెసిడెంట్ సూరం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.